చూడండి, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను లోకానుసారంగా జీవిస్తున్నా. లోకంలో నా దగ్గర బాగా డబ్బులున్నాయి. నేను అందరికీ వడ్డీలకి ఇస్తున్నా. ఆ వడ్డీలకి ఇస్తూ బాగా ఆయన మజా చేస్తున్నప్పుడు, ఆ ఇచ్చిన వారందరూ కూడా మోసం చేశారు. ఎవ్వరు ఇవ్వలేదు. ఏ తన దగ్గర ఉన్నది కాక ఇంకా వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి వారికి ఇచ్చినట్లుగా అని చెప్తున్నాడు. ఆయన అప్పు తెచ్చి ఇచ్చాడు. ఎవ్వరు కూడా ఏమి ఇవ్వలేదు. చివరికి మనకే ఏంటబ్బా! ఇంత నేను మంచి చేస్తే నాకంతా చెడు అనుకోని బాధపడుతున్నాను. లాస్ట్‌కి ఒక తీర్మానం చేసుకున్నాను. ఇక నేను ఏమన్నా కానీ ఈ అప్పులు నేను తీర్చలేను. నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని ఒక తీర్మానం చేసింది ప్రియులారా. ఆ ఆ వ్యక్తి ఒకప్పుడైతే దేవుని భయం లేదు. దేవునికి దూరంగా జీవిస్తున్నాడు. ఆత్మీయత లేదు. ప్రకృతి సంబంధమైన కార్యములతో ఉంటున్నప్పుడు సూసైడ్ చేసుకోవాలని మరి ఒక చెట్టుకు తాడు కట్టుకున్నాడు. తాడు కట్టుకున్నాడు. ఒక స్వరం వినపడుతుంది. ఏంటి? ఏం చేస్తున్నావు అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు కనపడలేదు. మళ్ళా దాన్ని పట్టుకున్నాడు. ఏంటి? ఏం చేస్తున్నావు అని మరలా ఒక స్వరం ఆయన చుట్టూ తిరిగి చూశాడు. ఏంటబ్బా! ఏంది స్వరం వినపడుతుంది. ఎవరు కనపడడం లేదని బాధపడ్డాడు. నాకు ఏం లాభం లేదని మూడోసారి ఏసుకోపోయేటప్పుడు ఏంటి? ఏం చేస్తున్నావని దేవుని ఆత్మ దేవదూత ద్వారా అతనికి ఒక దర్శనం చూశాడు. చూసిన వెంటనే ఏంటి? ఏం చేసుకుంటున్నావు? ఎందుకు ఇది కట్టుకున్నావు? ఎందుకు దాని దగ్గరికి వెళ్తున్నావని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నేను అందరికి మంచి చేయాలని డబ్బులు అందరికి వడ్డీలకి ఇచ్చాను. వారు ఇస్తారనుకున్న వారందరూ నన్ను మోసం చేశారు. అయినా చివరకు నేను కూడా అప్పులు తెచ్చి నేను కూడా అప్పుల్లో ఉన్నాను. నేను కూడా అప్పులు తీర్చడానికి నాకు కూడా ఏమి లేదు. అందుకే ఈ తీర్మానానికి వచ్చాను. అయితే నువ్వు ఇక నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకో. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నామంలో బాప్తిసం తీసుకొని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ దేవదూత మాట విని తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తనంతట తానే అతనికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. నీళ్లు వస్తున్నాయి. పశ్చాత్తాపడుతున్నాడు. క్షమించమని కోరుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. నన్ను స్వీకరించాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు ఆ బిడ్డ మరి తర్వాత మరి దేవుని ప్రార్థన చేస్తూ దేవుని భయంలో ఎదుగుతూ బాప్తిసం తీసుకున్నాడు. చూడండి, బాప్తిసం తీసుకున్న వెంటనే ఎవరెవరికైతే అప్పులు ఇచ్చాడో వారందరూ వడ్డీతో సహా అతనికి తెచ్చిచ్చారండి. అవి తీసుకొని ఆయన ఎవరికైతే అప్పు కట్టాలో అది ఆయన వారికి కట్టి అప్పు తీర్చాడు. అప్పటి నుంచి ఆ బిడ్డ ఆ వ్యక్తి దేవుడు తనకు చేసిన మేళ్లను మరవకుండా సాక్ష్యం చెప్తున్నాడు.